వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 24వ తేదీ 2024 సోమవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. సమాజంలో మనం స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే మన చుట్టూ ఉండేవారు కూడా అలాగే మెలుగుతారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు సోమవారము ఇందు వాసరః శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి కృష్ణపక్ష తదియ. ఇది చంద్రమాసంలో 18వ తిథి. జూన్ 24వ తేదీ సోమవారము తెల్లవారుజాము 3:26 నుండి జూన్ 25వ తేదీ మంగళవారము తెల్లవారుజాము 1:23 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష చవితి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. జూన్ 23వ తేదీ ఆదివారము సాయంత్రం 5:03 నుండి జూన్ 24వ తేదీ సోమవారము మధ్యాహ్నం 3:54 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం శ్రావణ నక్షత్రం. ఈరోజు యోగం ఇంద్రం యోగం. జూన్ 23వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 2:26 నుండి జూన్ 24వ తేదీ సోమవారము ఉదయం 11:51 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం వైధృతి యోగం. ఈరోజు కరణం వణజి కరణం. జూన్ 24వ తేదీ సోమవారము తెల్లవారుజాము 3:26 నుండి జూన్ 24వ తేదీ సోమవారము మధ్యాహ్నం 2:26 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం విష్టి కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయం 9:48 నుండి ఉదయం 11:26 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 7:25 నుండి ఉదయం 9:03 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం రాత్రి 7:40 నుండి రాత్రి 9:30 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:34 వరకు ఉంటుంది. వజ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం
మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రము 4:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు మృత్యు యోగము ఉన్నది. దీని ఫలితము మృత్యు భయము, చెడు వార్తలు వినుట అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి గౌరీ అమ్మవారు. ఈరోజు శుభకార్యాలు నిర్వహించడానికి, ఔషధ సేవనకు, శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి అనువైనది. ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి, పిల్లలకి మొదటి ఆహారం ఇవ్వడం ప్రారంభించడానికి, పిల్లలకు సంగీత పాఠాలు నేర్పించడానికి శుభదినం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రం పునాదులు వేయడానికి, ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి, చెట్లను నాటడానికి, భూములు కొనడానికి, విత్తనాలు విత్తడానికి, దేవాలయ నిర్మాణాలకు, అన్ని శుభకార్యాలకు మంచిది. ఈరోజు ఇంద్రం యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు కొంత అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వణజీకరణం ఉన్నది. ఈ కరణం వ్యవసాయ వ్యవహారాలకు, ప్రయాణాలకు, ధర్మ కార్యక్రమాలకు, మతపరమైన విధులు నిర్వహించడానికి, అలాగే శుభకార్యాలకు మంచిది. ఈరోజు దిశ శూల తూర్పు దిశగా ఉంటుంది. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.